నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని కథమైనట్టుగానే తెలుస్తా ఉంది. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు కారు సర్కారు 16 అన్నటువంటి నినాదంతో ముందుకు వెళ్ళినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికలు అయిపోయిన తర్వాత కారు రారు పరారన్నట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన అసెంబ్లీ ఎన్నికల్లో బుక్కబోర్ల పడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో సైతం కోలుకోలేనటువంటి దెబ్బ తాకినట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రక్షాళన చేయాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత పత్తా లేకుండా పోవడం, దీనిపైన సమీక్ష సమావేశాలు పెట్టుకొని ఎక్కడ లోపాలు జరిగినాయని చెప్పేసి సమీక్షించాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద లీడర్లంతా గాయాబ్ కావడం, ఇది బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఊహించినటువంటి దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 3 చోట్ల మాత్రమే డిపాజిట్లు దక్కించుకోగలిగి 3 చోట్ల మాత్రమే డిపాజిట్ రావడం జరిగింది. మిగతా ఉన్నటువంటి చోట్ల 8 చోట్ల బీజేపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ చేతిలో చావు దెబ్బ తిని 8 చోట్ల డిపాజిట్ కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించినటువంటి పార్టీ ఇప్పుడు నామరూపాలు లేకుండా పోవడం, బీఆర్ఎస్ పార్టీని పట్టించుకున్నటువంటి నాదుడే కర్వయ్యాడా అన్నటువంటి తీరుగా ఇలా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మారిపోయినటువంటి నేపథ్యం. ఒక పక్కన చెప్పుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ హయాంలో 10 సంవత్సరాల పీరియడ్లో కల్వకుంట్ల కుటుంబం యొక్క దోపిడీ, మరో పక్కన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, ఇప్పుడున్నటువంటి ట్యాపింగ్ విషయం కావచ్చు, కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయం, విద్యుత్ కుంభకోణం, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి, వీటన్నిటిపైన ఒక పక్కన విచారణ జరుగుతుండడం, ఇంకొక పక్కన 2 ఎన్నికల్లో సైతం చాలామంది ఓడిపోవడం, పార్టీ 3వ స్థానానికి మాత్రమే పడిపోవడం, కేవలం ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లో ఈ హోదాను కూడా కోల్పోయేటువంటి ప్రమాదం బీఆర్ఎస్ పార్టీకి కనబడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పైన చాలా మందికి విపరీతమైనటువంటి వ్యతిరేకతమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వడం జరిగింది. ఇక గెలిచినటువంటి 35 మంది ఎమ్మెల్యేలు, 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో 4 ఇప్పుడు లేరు, 3 పార్టీ మారితే ఒకరు దానికి ఉప ఎన్నిక రావడం, దానిలో కాంగ్రెస్ పార్టీ గెలవడం, అంటే 35 మంది ఎమ్మెల్యేలు రేపో మాపో గోడ దూకుదామని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి 35 మంది ఎమ్మెల్యేలు మరి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియనటువంటి నేపథ్యం. చాలా రోజుల నుంచి పార్టీని వీడుతామన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బుజ్జగించేటువంటి కార్యక్రమాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ మొన్న ఇచ్చినటువంటి పార్లమెంటు తీర్పు అది చూసిన తర్వాత ఎవరు కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ గతంలో ఎమ్మెల్సీలుగా నియమితులైనటువంటి వాళ్ళు పక్క పార్టీల వైపు చూస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కనీసం వాళ్ళకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు కావచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వాళ్ళ సన్నిహితుల ద్వారా తెలియజేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన అధికారంలో ఉంటే మరో పక్కన కేంద్రంలో బీజేపీ పార్టీ 3వసారి అధికారంలోకి రావడం, తెలంగాణ పైన బీజేపీ పార్టీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ని పెట్టడం, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గేట్లు ఓపెన్ చేసినామని చెప్పడంతో చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా వలస కట్టేటువంటి ప్రమాదం అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే అతి తొందరలో రానుందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రమాదం పార్టీకి ఉంటుంది అని చెప్పేసి ఊహించకపోవచ్చేమో. తెలంగాణ ఉద్యమం సందర్భంలో సైతం బీఆర్ఎస్ పార్టీకి ఆదరించేటువంటి నాయకులు ఉన్నారు, గ్రామ స్థాయిలో లీడర్లు ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు అధికారంలో ఉన్న దశలో కారు పార్టీ పూర్తిగా ఫుల్ అయిపోవడం, పక్క పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో లేకుండా చేసినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దాని తర్వాత అసలు ఆ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ ఎదురు లేదని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భావించడం జరిగింది. తీరా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాను రాను రాష్ట్రంలో ఉంటుందా,
దాని నామరూపాలు ఉంటాయా లేవా అనేటటువంటి సందేహాన్ని కూడా చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆ పార్టీలో చిదరించుకుంటా ఉన్నారు. ఆ పార్టీ పైన ఒక పక్కన చాలా పెద్ద మచ్చ పడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ అన్ని కుంభకోణాలు చూసిన తర్వాత. ఈసారి ఎవరు కూడా ఊహించకపోవచ్చేమో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ లీడర్లంతా ఈసారి పార్టీ అధికారం కోల్పోతుందని ఎవరు కూడా భావించకపోవచ్చేమో. ఇదంతా కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి విధి విధానాలు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం చేసినటువంటి అవినీతి, కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క అహంకారం ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భావమైనటువంటి పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలి, దేశవ్యాప్తంగా మేమంతా రాజకీయం చేయాలి, దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకురావడం కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే అవుతుందని టీఆర్ఎస్ పార్టీని తీసుకొని వచ్చి ఎప్పుడైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీగా మార్చిండో అప్పుడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ పని మరి పాతాళానికి పోయిందనేది తెలుస్తూ ఉంది. ఇక ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇక దీన్ని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా మారవాలని. మీరు ఇప్పుడు ఎన్ని పార్టీలు ఎన్ని సంబంధించినటువంటి పేర్లు మార్చినప్పటికీ ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావుని మరి ఎవరు కూడా కోరుకునేటువంటి వాళ్ళైతే కనపడట్లేదు. 65 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా 65 సీట్లలో కాంగ్రెస్ పార్టీ అది ఏకపక్షంగా విజయం సాధించడం, 35 సీట్లలోనే బీఆర్ఎస్ పార్టీ ఉండడం, మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో 0 స్థానాలకి బీఆర్ఎస్ పార్టీ పడిపోవడం పట్ల చాలామంది బీఆర్ఎస్ పార్టీని ఆదరించినటువంటి వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రయోజనం పొందినటువంటి వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీ ద్వారా పదవులు పొందినటువంటి వ్యక్తులు సైతం తమ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం మరి వేరే పార్టీల వైపు నడిచేటువంటి అవకాశం కనబడతా ఉంది. ప్రక్షాళన చేయాల్సిన పార్టీ అధినేత పత్తా లేకుండా పోవడం, పార్టీలో జరిగినటువంటి లోటుపాట్లను ఎత్తి చూపకపోవడం, ఉన్నటువంటి సర్కారు పైన సర్కారు చేస్తున్నటువంటి విధి విధానాల పైన కూడా సరైనటువంటి గైడెన్స్ ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లకు ఇచ్చేటువంటి నాయకుడు కూడా కరువైపోయాడు. ఒక పక్కన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సైతం ఈ ఎన్నికల తర్వాత ఎక్కడ కూడా సమీక్ష సమావేశాలు పెట్టలేదు, కేసీఆర్ బయటకు వచ్చి మొహం కూడా చూపెట్టలేదు. వీటన్నిటి చూస్తే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లకి మనోధైర్యం ఇచ్చేటువంటి నేత కరువైపోయాడు అన్నటువంటి భావన వాళ్ళ దాంట్లో వస్తూ ఉంది. వాళ్ళకు ధైర్యం ఇచ్చేటువంటి వాళ్ళు పార్టీని ముందుకు తీసుకువెళ్ళామని చెప్పేసి ప్రోత్సహించేటువంటి నాయకుడు ఇప్పుడు కరువైపోయింది అనేది. ఎన్నికలంటే ఇప్పుడైతే లేవు, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో ఏ విధమైనటువంటి ప్రభావం చూపెడుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక పెద్ద సవాల్గా మారబోతూ ఉన్నది. ఇక స్థానిక ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్నటువంటి సాధారణ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా కనుమరయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీ దూసుకు వెళ్తూ ఉంది. 8 సీట్లని అధికారంలో ఉన్నటువంటి పార్టీకి 8 సీట్లు రావడం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ తెలంగాణలో 4 సీట్లకే పరిమితమైనటువంటి బీజేపీ పార్టీ గతంలో ఇప్పుడు 8 సీట్లకు రావడం, ఓట్ల శాతం కనుక చూసుకున్నట్టయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో 19% మాత్రమే ఓట్ల షేరింగ్ని బీజేపీ పార్టీకి వచ్చేది. కానీ ఇప్పుడు అనూహ్యంగా 34% బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా బీజేపీ పార్టీ వైపు మళ్ళీ 34% ఓటింగ్ని బీజేపీ పార్టీ సాధించినటువంటి తీరును చూస్తున్నట్టయితే పక్కాగా ఈసారి వచ్చేటువంటి ఎన్నికల్లో అది స్థానికమైనటువంటి ఎన్నికల్లో కానీ మరో పక్కన జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఎన్నికల్లో కానీ బీజేపీ పార్టీ ఖచ్చితంగా పుంజుకున్నటువంటి అవకాశం ఉంటుంది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్వీకరిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా మనం చూడాలి. ఇప్పటికే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ మీద అయితే దృష్టి సారించట్లేదు. ఒకవేళ ఇదే విధానం కనుక కొనసాగినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని మాత్రం ఖతమయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.